జనసేన పార్టీ నాయకులు గుట్టా నాగరాజు రాయలు గారు జనసేన పార్టీ నాయకులు, ఆది జనసేన పార్టీ నాయకులు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో జనసేన మరియు కాపు సంక్షేమ సేన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు ఉన్నాయి. మనం చూసుంటాం, పెద్దలు మా కుల పెద్ద ఒక ఆయన ఉంటాడు, లేఖల వీరుడు ఆయన పేరు. ఆయన వయసు 80 దాటా కూడా ఆయన రాజకీయం చేయాలని చెప్పిన తాపత్రయం ఉంది, కానీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. లేఖలు మాత్రం రాస్తూ అందరికీ గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తాడేమో అని చెప్పి అనుమానంగా ఉంది. మనం చూసుంటాం, హర్రామ్ జోగయ్య గారు గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసి 60 సీట్లు తీసుకో, 40 సీట్లు తీసుకో, 70 సీట్లు తీసుకో అంటాడు. అంటే మాకు ఒకసారి అనుమానం ఏమేస్తుందంటే, ఈ కష్టపడి ఆయన ఈ పుత్తుని చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది ఒకసారి ఆయన మాటలు బట్టి. అంటే హర్రామ్ జోగయ్య లాంటి వాళ్ళు, ముద్రగడ్డ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎప్పుడో 30 ఏళ్ళు 25 ఏళ్ళ ముందు రాజకీయ నాయకులు, మంత్రులు అయ్యారు. అప్పుడు కాపులు ఉన్న అంత ఐక్యత లేదు, అంత మెచ్యూర్ లేదు. అప్పుడు ఏదో మీరేదో చెప్తే నమ్మేసేవాళ్ళు. హర్రామ్ జోగయ్య, ముద్రగడ్డ గారు గొప్పోళ్ళు, పెద్దోళ్ళు, వాళ్ళే మనకు కాపు నాయకులు, వీళ్ళే మన దేవుళ్ళే అనుకున్నారు. కానీ ఈరోజు కాపులు అమాయకులు ఏం కాదే, మేము మెచ్యూర్ అయ్యాం. కాపు యువత, కాపులు మెచ్యూర్ అయ్యారు, బాగా తెలుసుకున్నారు ఎవరు మన నాయకుడు, ఎవరు మన కోసం పోరాడుతున్నాడు, ఎవరు మన కులంలో రిజర్వేషన్లు కానీ, బీసీలకు కానీ, ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేయగలుగుతారని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈరోజు మాకు తెలుసు మీరు ఇంకా లేకల్ టెక్నాలజీ వాడతారు. ఏంటంటే ఇది ఎలక్షన్లు, యుద్ధాలు చేసే ఎలక్షన్, రోడ్డుపై కూర్చొని కొట్లాట జరుగుతాయి. ఈసారి తల్లకాయలు పగిలే ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇలాంటి మీరేంటంటే ఇంకా లేఖలు రాసుకుని రాజకీయాలు చేయాలంటే, ఆయన కొడుకున్నాడు చేగొంటి సూర్యప్రకాష్ అని. వాళ్ళ తండ్రి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తాడు, నా మాట పవన్ కళ్యాణ్ గారు వినలేదంటాడు, నా మాట పవన్ కళ్యాణ్ గారు వినాలంటాడు. నీ కన్న కొడుకు నీ మాట వినలేదు, నీ కన్న కొడుకు నీ మాట వినలేదు. నీ కొడుకు ఈరోజు పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడుకు ఏమని విమర్శించినాడు? వైఎస్ఆర్సీపీలో క్వాలిఫై ఏంటంటే ఎంత పెద్ద దొంగడైతే అంత పెద్ద పదవి వస్తుంది, ఎంత బాగా కన్నాలు వేయగలిగితే అంత పెద్ద పదవి వస్తుంది. అంటే మన కన్నాలు వేసి అక్కడ బతికిన ముడుపు కూడా అలాగే బాధి ఆ రకంగా చేసిన వాడికి అక్కడ పెద్ద వైఎస్ఆర్సీపీలో క్వాలిఫై ఏంటంటే ఎంత పెద్ద దొంగడైతే అంత పెద్ద పదవి వస్తుంది. ఎంత పెద్ద దొంగ అయితే, ఎంత పెద్ద బేవార్స్ అయితే అంత పెద్ద పదవి వస్తుంది. వైఎస్ఆర్ సిపిలో నాయకుడు విమర్శించినాడు.